ఇరాన్ గగనతలం నుంచి వినిపిస్తున్న క్షిపణుల గర్జనలు కేవలం టెహ్రాన్నే కాదు, ఢిల్లీని కూడా వణికిస్తున్నాయి. పశ్చిమాసియాలో రేగుతున్న ఈ అగ్నిగుండం భారత ఆర్థిక వ్యవస్థను, కోట్లాది మంది సామాన్యుల జీవితాలను ఎలా అతలాకుతలం చేయబోతుంది? ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కాదు, భారత్కు ఇదో అగ్ని పరీక్ష. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఇందులో సగం కంటే ఎక్కువ వాటా హార్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. నేడు ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెలకు $130 మార్కును దాటాయి. ఫలితం, రేపొద్దున్నే మీరు పెట్రోల్ బంకుకు వెళ్తే లీటరు ధర 150 నుంచి 180 వరకు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకపోతున్నాయి. సామాన్యుల కంచంలో మెతుకు కరువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేస్ను మూసివేయడంతో భారత విమానయాన రంగం కుదేలైంది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు దుబాయ్, దోహా మీదుగా వెళ్లే విమానాలను రద్దు చేశాయి. ఐరోపా, అమెరికా వెళ్లాలంటే ఇప్పుడు భారత్ నుంచి విమానాలు అదనంగా 3 నుంచి 4 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు 3 రెట్లు పెరిగాయి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. గల్ఫ్ దేశాల్లో సుమారు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఖతార్లోని అమెరికా బేస్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడి తర్వాత అక్కడి భారతీయులలో భయాందోళనలు మొదలయ్యాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మంత్రులతో అత్యవసరంగా మాట్లాడారు. అవసరమైతే ఆపరేషన్ గంగా కంటే పెద్ద ఎత్తున భారతీయులను తరలించేందుకు నౌకాదళం, వాయుసేన సిద్ధంగా ఉన్నాయి. కానీ యుద్ధ మేఘాల మధ్య ఈ తరలింపు సాధ్యమేనా? పాకిస్తాన్ను కాదని ఆఫ్ఘనిస్తాన్ మరియు రష్యాతో వాణిజ్యం కోసం భారత్, ఇరాన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు ఇప్పుడు యుద్ధం మధ్యలో చిక్కుకుంది. 100 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇరాన్ పతనం చెందితే మధ్య ఆసియాపై భారత్ పెట్టుకున్న వ్యూహాత్మక ఆశలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు భారత్ నుంచి తమ డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. భారత్ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తుంది. ఇటు మిత్రదేశం ఇజ్రాయిల్, అటు వ్యూహాత్మక భాగస్వామి ఇరాన్ ఎవరికీ మద్దతు ఇవ్వలేక, యుద్ధాన్ని ఆపలేక భారత్ దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిలో ఉంది. శాంతి స్థాపన కోసం ప్రధాని మోదీ రంగంలోకి దిగుతారా? ఈ విలయం నుంచి భారత్ ఎలా బయటపడుతుంది? వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.